తిరుపతి అంటే గుర్తొచ్చేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏడుకొండల వెంకటేశ్వరుడు. ఆయన పట్టపురాణి కోసం ప్రతిరోజు కొండ దిగొచ్చేది అమ్మ అలవేలు మంగమ్మ కొలువైన తిరుచానూరు. అక్కడ ఎవరేమనుకున్నా పర్వాలేదు, చేసే పని మంచిదని మనసు కనిపిస్తే చాలు. 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, ఒక్కరికి ఉపయోగపడితే చాలనుకునే వ్యక్తి. ముక్కుసూటిగా నిర్మోహమాటంగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి. తన వ్యాపార, రాజకీయ, సినీ రంగంలోనూ జర్నలిజంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అన్ని రంగాలలోనూ సమాజ సేవే పరమావధిగా చేసుకుని సొంత మేల్ కొంత వదులుకోవోయ్ అన్న స్ఫూర్తితో ఉన్నదాంట్లో కొంత సమయాన్ని, కొంత డబ్బును సమాజానికి తనవంతు సహాయం చేస్తూ రాముడంత గొప్పవాడు కాకపోయినా మునిరాముడిగా పేరు పెట్టుకున్నందుకు మంచి పేరు తెచ్చుకొని దేశభక్తి, దైవభక్తి మిళితమైన భక్తుడిగా మిగిలిపోవడం చివరి కోరికగా భావించి అమ్మవారి ఆశీస్సులతో పునర్జన్మ పొంది రోజు జరుపుకుంటున్న మన మునిరామ్ రెడ్డి గారికి హ్యాపీ 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 బర్త్డే మునిరామ్ రెడ్డి.
మాట్లాడేది అంతే సార్ గారు చేసిన సేవలో ఒక 2 మాటల్లో. అందరికీ నమస్కారం. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇతను ఆల్మోస్ట్ ఆల్ బాగా జీవితంలో కష్టపడి హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడి ఈరోజు మళ్ళీ సెకండ్ లైఫ్ని భగవంతుడు ఇతనికి ప్రసాదించారు. దానికి చాలా సంతోషంగా ఉన్నది. ఇతను ఫస్ట్ సినిమా ఫీల్డ్ రావడానికి చాలా ప్రయత్నించాడు, కష్టపడ్డాడు. తర్వాత అలా పొలిటికల్లో కూడా బాగా హార్డ్ చేశాడు. ఎన్నెన్నో ఎదుర్కొని వాళ్ళ పిల్లలతో కూడా ఫస్ట్ డిగ్రీ కట్ చేశాడు 2009లో. సో అన్నీ చేసే కాబట్టి ఈరోజు చాలా కష్టపడి బయటకు వచ్చాడు. నేను యాక్చువల్గా అందుకని ఈరోజు మనస్ఫూర్తిగా ఇతను జన్మదిన ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యం బాగుందని చెప్పేసి కోరుకుంటూ మీరందరూ దర్శించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందేరాజు గారు సార్, మీరు సార్ గురించి చెప్పండి. అలాగే రాజన్న గారు, మీరు చాలా మిత్రులు అంటే సార్ గారికి ఒక 2 మాటలు సార్ గురించి మాట్లాడితే వినాలని అనిపిస్తుంది. ఇక్కడ విచ్చేసిన మున్రామరెడ్డి గారి అభిమానులందరికీ కూడా మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. జీవితం అంటే పోరాటం, అది ఒక కవి చెప్పాడు, వాస్తవం కూడా. మనిషి ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి. మనిషి ఎప్పుడు ఒంటరి, రెండో వాడు ఎవరు కూడా మనకు దొరకడు. మనం ఒంటరిగానే పోరాటం చేస్తాం. మున్రామరెడ్డి మొదటి జీవితంలో, మొదటి అర్ధభాగమైన జీవితంలో చాలా పోరాటాలు, చాలా ఫేస్ చేశాడు. ఆయన ఉచ్చనీచాలు కూడా చూశాడు. ఆయన ఒక సినిమా కూడా నిర్మించి చాలా నష్టపోయాడు. మీకు అందరికీ తెలుసో తెలీదు కానీ సినిమా నిర్మించి చాలా ఆర్థికంగా నష్టపోయిన తర్వాత ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యం నుంచి బయటపడి ఈరోజు మళ్ళా పోరాడడానికి సిద్ధపడ్డాడు. అంటే జీవితంలో సెకండ్ హాఫ్ ఆయనకు ఉజ్వలంగా ఉండాలని మీ అందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి కృపా కటాక్షాలు, పద్మావతి దేవి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మున్రామరెడ్డి కోరుకుంటూ, నా ఆత్మీయ మిత్రుడు, నా శ్రేయోభిలాషి మున్రామరెడ్డి గారు ఇలాగే ఇంతింతై వడ్డింత ఇంకా ఎదగాలని కోరుకుంటూ, మనిషికి ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాన్ని కూడా భగవంతుడు కలిగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. కూడా అందరూ అంటారు ఒక మగాడు వెనక ఒక ఆడది ఉంటుందని. నా వెనకాల మా భార్య ఉంది కాబట్టి ఆమె అన్ని రకాలుగా నేను చనిపోతాననే నమ్మకం అందరికీ ఉంది, మా భార్యకు కూడా ఉంది. అయినా కూడా ఒక గట్టి పట్టుదలతో నేను ఒక్కడనే చెన్నై తీసుకెళ్ళి ఒక్కడనే
ఒకటే ఉండి ఆపరేషన్ చేయించి ఈ రోజు మీ అందరి ముందరికి నిలబెట్టింది ఆమె. Super, మీరందరి super, క్రెడిట్ sir. నాది మాత్రం కాదు, ఆమెదే. ఈ రోజు అందరికి కూడా ఇవన్నీ చేస్తామనంటే కూడా నేనేం కాదు, ఆమె Madam. సపోర్ట్ ఉండడం వల్ల అందరిని పిలిచాను. నేను అప్పట్లాగా ఏమీ చేయలేను, కానీ ఇది ఒక్క కార్యక్రమం చేస్తాను. ఇంకా జీవితంలో కూడా ఎప్పుడు పబ్లిక్ లేక రావాలని, పబ్లిసిటీ కావాలని కానీ కోరుకోవట్లేదు. అది మా భార్య. మరి మేడం గారికి గట్టిగా చెప్పట్లండి. ఎక్కడైతే ఆడవారిని గౌరవిస్తారో తప్పుగా అనుకోవాలి. అక్కడ సంతోషం నాకేమన్నా ఉంటుంది. చెప్పాలనుకుంటే అది మా భార్యకే చెప్తే అదే నాకు చాలా బర్త్డే గిఫ్ట్ అని నేను సూపర్ సార్ అనుకుంటాను. మీరు అసలు. మీకు మా బ్రహ్మరెడ్డి గారిని చెప్పేది ఏమంటే మీ మీ మంచి మనసుకి తోడుగా నీడగా ఉంటామని. తిరుమలలో ఆ పాప కూడా పుట్టింది, వాళ్ళ భార్య పుట్టింది తిరుమలలో. తిరుమల వాసిగా నేనేం చెప్తున్నానండి, ఎల్లవెల్ల మీకు అన్ని విధాలా తోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్ సో మచ్. అలాగే వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా ఇలాగే ఎప్పుడు కలిసి మెలిసి ఆనందంగా ఉండాలని ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరి తరపు నుంచి కోరుకుంటున్నామండి. అలాగే సార్ గారికి ఒక చిన్న సత్కారం. ధాన్యం ధనం పశుం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ్ రోచనో రోచమాన శోభనో శోభమాన కళ్యాణ మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గట్టిగా చప్పట్లండి ఒక్కసారి ఇద్దరికి కూడా.